హలో, వెల్కమ్ బ్యాక్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పన్నీర్ కర్రీ చేసుకుందాం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి పొయ్యి మీద ప్యాన్ వేసుకొని ప్యాన్లో బటర్ అయితే వేసుకున్నాను. లైట్గా కారం, నెక్స్ట్ వచ్చేసి పసుపు, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ధనియాల పౌడర్ టేస్ట్ కోసం పన్నీర్కి కొంచెం ఫ్రై ముక్కలు చేస్తున్నాం కాబట్టి పన్నీర్కి టేస్ట్ అనేది తగులుతుంది అన్నమాట. మసాలా అనేది పట్టుకుంటుంది, అందుకే పన్నీర్ని ఫ్రై చేసుకుంటున్నాను. సింపుల్ మెథడ్గా చేస్తున్నాను నేను. అన్ని ముక్కలకి అన్ని మసాలా పట్టేటట్టు దాదాపు ఒక 10 minutes దాకా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను. అన్ని ముక్కలకి పట్టేసింది కదా మసాలా మొత్తము. అంటే ఓవర్గా మసాలా అయితే ఎక్కువ వేయను నేను, లైట్గా అయితే వేసుకున్నాను. పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. మసాలా వేస్ట్ అయింది, ఆయిల్ వేస్ట్ అయిందని చెప్పి ప్యాన్ని అటు పక్కన పడేయకండి. ఇంకొక బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. ఆ మసాలా అనేది కూడా ప్యాన్కు అంటుకున్నదంతా గిన్నెలు కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అడుగును ఉందనేసి అది కూడా అందులో వేసుకున్నాను. లైట్గా ఆయిల్ కూడా వేసుకున్నాను నేను. లైట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, టమాటో, కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడైతే వేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని వేంపుకున్న తర్వాత టమాటో కూడా వేసుకుంటున్నాను. టమాటో వేసుకొని టమాటో కూడా వేంపుకుంటున్నాను. దోరగా వేపిన తర్వాత పక్కన పెట్టేసుకోను. దాంట్లోనే ఎండుమిర్చి ఇంకా చింతపండు కూడా లైట్గా అయితే వేసుకున్నాను. అది మన ఇష్టము. నేను టమాటో వేసుకున్నాను. టమాటో నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా వేసుకున్నాను. లేకపోతే మన ఇష్టం, అది స్కిప్ అయినా చేసుకోవచ్చు. చింతపండు అయినా టమాటో అయినా. నేనైతే 2 వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం అంతా బటర్ వేసుకుంటున్నాను నేను. బటర్కి ఎక్కువ టేస్ట్ పన్నీర్ తోటే ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది బటర్ వేస్తేనే పన్నీరు. ఆల్రెడీ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా బటర్లోనే, కొంచెం అంతా బటర్ కూడా వేసాను, కొంచెం కూడా ఆయిల్ కూడా యాడ్ చేశాను నేను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, ఇలాచీ, ఇంకా సాజీరా లైట్గా, ఇంకొచ్చేసి లవంగం ఇవి కూడా వేసుకున్నాను. కొంచెం మసాలాలన్నీ కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత కొంచెం అంతా కరివేపాకు, పోపులాగా అనమాట, కరివేపాకు వేసుకొని ఈ టమాటో ప్యూరిఫై ఇందాక ఆనియన్, పచ్చిమిర్చి చూపించాను కదా, అదే ప్యూరిఫై గిన్నెలో వేసుకుంటున్నాను. బాయిల్ అవుతుంది కాబట్టి ఉడికేటప్పుడు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. 1/2 teaspoon సరిపోతుంది. మంచిగా ఒక 5 minutes దాకా ఆ ప్యూరిఫైని ఉడికించినాక లైట్గా మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను.
నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ని ఫ్రై చేసుకున్నాను కాబట్టి అది కూడా ప్యూరిఫైలో వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పన్నీరు ఫ్రై చేసుకున్నాం కదా అనేసి పక్కన పెట్టేయకుండా దాదాపు ఒక 15 మినిట్స్ వరకు ఉడికియాలి. మంచి లోపల మెత్తగా ఉడకాలి కదా, లేకపోతే స్టమక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకున్నాను. గరం మసాలా ఇందాక చూపించాను కదా, గరం మసాలా లైట్గా అయితే పౌడర్ చేసుకున్నాను. ఇంకా ధనియాల పౌడర్ కూడా లైట్గా వేసుకున్నాను. ఒక స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 మినిట్స్ దాకా ఉడికించుకున్నాను. మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లైట్గా కారం వేసుకుంటున్నాను. కారము, ఉప్పు, యాడ్ చేసుకున్నాను. కొంచెం అంతా ఒక కప్పు ఫ్రెష్ పెరుగు, 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు కాంబినేషన్ ఎందుకనంటే అదొక టేస్ట్ అన్నమాట పన్నీర్కి. హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ దాదాపు ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకున్నానండి నేను. జస్ట్ ఇంతేనండి, సింపుల్గా, మరి ఓవర్గా డెకరేషన్ కాకుండా సింపుల్గా ఉన్న ఇంట్లో ఉన్న మసాలాతోటే యాడ్ చేసుకొని కర్రీ చేసుకోవడమే. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.